చల్ల పునుగుల చారు తయారు చేసుకునే విధానం చూద్దాం. చాలా బాగుంటుంది కదండి, ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా హాయ్ అండి, ఈరోజు పెరుగుతో పునుగుల చారు చేసుకుందామని పెరుగు ఇంకో మినప్పప్పు ఒక 2 గంటల ముందు నానబెట్టుకున్న మినపగుండ్లు. ఇప్పుడు తయారు చేసుకునే విధానం, ఇట్లా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇది మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పెరుగు మిక్సీ పట్టుకుంటే చల్ల అంటారు దీన్ని. ఇప్పుడు ఇది ఒక గిన్నెలకు తీసుకుందాం. ఇలా కొన్ని నీళ్ళు కూడా కలుపుకోవచ్చు, చూపిస్తా. ఇప్పుడు దీంట్లోకి కారం, సరిపడా కారం, ఉప్పు, పసుపు, ఇది బియ్యం పిండి. ఇప్పుడు ఇదే ఇట్లనే వేస్తే ఉండలు కట్టేస్తుందండి. ఇట్లా కొంచెం ఇదే చల్ల తీసుకొని కలుపుకొని వేసుకోవాలి. ఇట్లా మంచిగా కలిపేసుకోవాలి. కలిపి ఇందులో వేసేసుకోవాలి. మనకు థిక్నెస్ ఎంత కావాలో అంత చూసుకొని వేసేసుకోవాలి ఈ చల్లలో. ఇంకొంచెం ఉంచుకున్నాం, ఇంకా మసిలితప్పుడు చూసుకొని వేసుకోవచ్చు. ఇది పొయ్యి మీద పెట్టే ఇవన్నీ కలుపుకుంటే విరిగిపోతుందండి పెరుగు, అందుకే ఇట్లా కలిపేసుకోవాలి. ఇట్లా మంచిగా కలిపేసుకున్నానండి. ఇట్లా మీకు కలుపుడు ఇట్లా ఇబ్బందిగా అవుతుంది అనుకుంటే అదే మిక్సీ జార్లో కూడా ఒకసారి 2 సార్లు తిప్పుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మిక్సీ జార్లో కొన్ని నీళ్ళు వేసుకుంటాం. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని మినపగుండ్లు మిక్సీలో వేసి పునుగులు వేసుకుందాం. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం మినపగుండ్లు. ఈ మినపప్పు ఇట్లా మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకొని దీనికి టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవాలి. ఇది ఇప్పుడు చల్ల తాలింపు పెట్టుకుందాం. చల్ల తాలింపు పెట్టుకోవడానికి ఒక గిన్నె పెట్టి వేడైనాక నూనె వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడైనాక ఒక స్పూన్ జీలకర్ర, జీలకర్ర కొంచెం వేగినాక ఒక స్పూన్ ఆవాలు, జీలకర్ర ఆవాలు వేగినాక ఎండుమిర్చి, ఎండుమిర్చి కూడా వేగినాక ఒక 2 కరివేపాకు రెమ్మలు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కొంచెం వేడి తగ్గినాక చల్ల విండ వేసుకోవాలి. కొంచెం వేడి తగ్గినాక చేసుకొని ఇది కొంచెం వేడి తగ్గినాక చల్ల విండ వేసుకోవాలి. కొంచెం వేడి తగ్గినాక ఇప్పుడు వేసుకుంటున్నాం చల్ల. కొన్ని నీళ్ళు కూడా వేసుకున్నాం. ఇప్పుడు ఇది పక్క పొయ్యి మీద చిన్న మంట మీద పెట్టి పక్క పొయ్యి మీద పెట్టుకొని దీని మీద పునుగులు వేసుకుందాం. ఇంట్లోనే కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ 1/2 స్పూన్,
డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకొని పిండి మంచిగా ఇట్లా ఇంకా మంచిగా ఒదిగింది పిండి. ఇప్పుడు పునుగులు వేసుకుందాం. ఇప్పుడు కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ ఇట్లా పునుగుల్లాగా వేసుకోవాలి. నీళ్ళు పడ్డాయండి, గిన్నెకి నీళ్ళు ఉన్నాయి. అన్నిట్లనే వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఒక గిన్నెలకు తీసుకుంటున్నాం. అంతే అండి, రెడీ అయిపోయినాయి పునుగులు. ఇప్పుడు ఇవన్నీ గిన్నెలకు తీసుకుందాం. అంతే అండి, రెడీ అయిపోయింది. ఇగో చూడు, పెరుగు ఇంత తిరిగిందా, ఇట్లా చేసుకోవాలి, జాగ్రత్తగా చేసుకుంటే. ఇగో లేకపోతే అంతా ఇరిగి కుక్కులు కుక్కులు అన్నట్టు అవుతుంది. ఇప్పుడు ఈ పునుగులు ఇందులో వేసుకుందాం. ఇప్పుడు కొత్తిమీర చల్లుకుందాం. అంతే అండి, చల్ల పునుగుల చారు రెడీ. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.